ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుందన్నారు. అయితే తెలుగు సత్తా చూపించేందుకు, మోడీని చిత్తుగా ఓడించేందుకు మోడీపై తాను పోటీ చేస్తానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు తనది గ్యారంటీ అని అన్నారు. తనలాంటి వాళ్లను పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలన్నారు. నేను తప్ప ఎవరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చలేరని, కనీసం వడ్డీలు కూడా కట్టలేరని కేఏ పాల్ అన్నారు. దేశంలో రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలన్నారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎన్ బీజేపీలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. గతంలో విదేశాంగ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడీ, అమిత్ షాలు కోరారని, కానీ తాను వెళ్లలేదన్నారు. నేను 3 విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి, ప్రజాశాంతి పార్టీకి డాక్టర్ కేఏ పాల్ కి ఉన్న ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఓన్లీ మీకు ఫాలోయింగ్ ఉంది, ఓట్లు లేవు అన్నవారందరికీ తెలంగాణ మిత్రులు ఆసిఫాబాద్ ఓటర్స్ బుద్ధి చెప్పారు. ఒకటి, జనసేన పార్టీ మోదీ గారు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని మేరా సాత్ పవన్ హాయ్ అన్నాడు. ఇప్పుడు మేరా సాత్ పవన్ నయ్యే, పవన్ మేరకు చాయే నయ్యే అంటున్నాడు. ఎందుకు? నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కొత్తగూడెంలో బీజేపీకి, పవన్ కళ్యాణ్ జనసేనకి రాత్రి పగలు క్యాంపెయిన్ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి? 1922 ఓట్లు మాత్రమే. మేము ఆసిఫాబాద్ లో నాయక్